అనగనగా రాము, గిరి అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు. ఒకరోజు వాళ్ళు ఒక ఊరి నుండి మరొక ఊరికి వెళ్లడానికి అడవిదారిలో నడుస్తున్నారు. ఎండ చాలా ఎక్కువగా ఉంది, కాని వాళ్ళిద్దరూ ఎంతో ఉత్సాహంగా మాట్లాడుకుంటూ ముందుకు సాగుతున్నారు. నడుస్తుండగా గిరికి ఒక పొద పక్కన మెరుస్తున్న ఒక వస్తువు కనిపించింది. వంగి చూసేసరికి అదొక తోలు సంచి. గిరి ఆ సంచిని ఆత్రంగా చేతిలోకి తీసుకున్నాడు. అది చాలా బరువుగా ఉంది. గిరి ఆ సంచిని తెరిచి చూడగా అందులో నిండుగా బంగారు నాణాలు ఉన్నాయి. రాము, చూడు, మనకు ఎంత గొప్ప అదృష్టం కలిసి వచ్చిందో అని రాము ఎంతో సంతోషంగా అన్నాడు. ఆ బంగారాన్ని చూసి రాము కళ్ళు మెరిశాయి. కాని గిరి వెంటనే ఆ సంచిని గట్టిగా మూసేసి తన చంకలో పెట్టుకున్నాడు. మనం అనకు రాము, నాకు అని చెప్పు. ఎందుకంటే ఈ సంచిని మొదట నేను చూశాను కాబట్టి ఇది నా అదృష్టం మాత్రమే అని గర్వంగా అన్నాడు. రాముకి గిరి మాటలు విని చాలా బాధ కలిగింది. మనం స్నేహితులం కదా గిరి, ఏదైనా పంచుకోవాలి కదా అని రాము అడిగాడు. కాని గిరి వినిపించుకోకుండా వేగంగా ముందుకు నడవసాగాడు. రాము మౌనంగా అతని వెనుకే నడిచాడు. వాళ్ళు ఒక చిన్న గ్రామం దగ్గరకు చేరుకోగానే అక్కడ ఒక వ్యక్తి ఎదురుపడ్డాడు. అతని పేరు బాలు. బాలు గిరి చేతిలో ఉన్న సంచిని చూసి గట్టిగా అరిచాడు. అరే, ఇది మా యజమాని పోగొట్టుకున్న బంగారు సంచి. ఇక్కడ ఒక దొంగ దొరికాడు, రండి. బాలు కేకలు వినగానే ఊరి జనం కర్రలతో గిరివైపు పరిగెత్తుకుంటూ వచ్చారు. దొంగను పట్టుకోండి, వాడిని వదలకండి అని అరుస్తూ బాలు గిరిని తరిమాడు. గిరి ప్రాణభయంతో పరిగెత్తడం మొదలుపెట్టాడు. గిరి పరిగెత్తుకుంటూ రాము దగ్గరకు వచ్చి, రాము, చూడు, జనం మనల్ని దొంగలని తరిముతున్నారు. మనం ఎక్కడికైనా దాక్కుందాంరా, మనల్ని కాపాడు అని గట్టిగా అరిచాడు. రాము గిరివైపు ప్రశాంతంగా చూసి ఇలా అన్నాడు. మనం అనకు గిరి, నిన్ను అని చెప్పు. అదృష్టం నీదైనప్పుడు ఈ కష్టం కూడా నీదే. సుఖాన్ని పంచుకోని వాడితో నేను ఈ కష్టాన్ని ఎందుకు పంచుకోవాలి? జనం వచ్చి గిరిని పట్టుకున్నారు. గిరి తన తప్పు తెలుసుకుని ఏడ్చాడు. అదృష్టాన్ని పంచుకోని వారికి ఆపదలో సాయం అందదని అతనికి అర్థమైంది. రాము తన దారిన తాను వెళ్లిపోయాడు.